హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. ఒక అబ్బాయి బాగా తెలివిగా మాట్లాడుతూ ఏ చిలిపి పని చేసినా దొరకకుండా ఉండడం, కాలికిస్తే వేలికి వేలికిస్తే మెడకి వేసి చాలా తెలివిగా ప్రవర్తిస్తే అరే వాడు హుషార్ పిట్టరా అంటారు. అదే ఒక అమ్మాయి కూడా సేమ్ అట్లనే ఉంటే ఆ ఇద్దరు లవర్స్ అయి ఉంటే హుషార్ పిట్టలు అంటారు. మరి ఇదే పేరుతోటి హుషార్ పిట్టలు అనే సినిమా అయితే వస్తుంది. ఈ సినిమా ఆగస్టు 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ విషయాలని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం మనం హుషార్ పిట్టలు సినిమా టీం తోటి ఉన్నాము. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, అలాగే హీరోయిన్ వాసవి గణేశన్, అలాగే హీరో హన్స్, డైరెక్టర్ భిక్షు గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఈ సినిమా గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. టీజరే కుమ్మింది, ఇంకా ట్రైలర్ కోసం వెయిటింగ్. సో టీజర్ ఈ రేంజ్లో ఉంటే మరి ట్రైలర్ ఎట్లా ఉంటుందో ఇప్పటికే యూత్ అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఆగస్ట్ 15th అని. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా టీజర్కి. అయితే ఒకటే టీజర్ ఇలా ఉంటుంది, ట్రైలర్ ఉంటుంది. టీజర్ యూత్ని ఫ్లాట్ చేసింది, అవును. ట్రైలర్ ఫ్యామిలీస్ని ఫ్లాట్ చేస్తుంది. హోల్సేల్గా 15th ఆగస్ట్ నాడు అందరూ ఫ్లాట్ అయిపోతారు. సో 15th అందరూ ఫ్లాట్ అయిపోతారు అంతే. అంటే చాలా రోజులైంది మా ఆడియన్స్ కూడా. అంటే ఒకప్పటి క్లాసిక్ హిట్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తే చూస్తున్నారు థియేటర్లో, హౌస్ఫుల్ అవుతున్నాయి. లైక్ ఇప్పుడు బృందావన్ కాలనీ కోసం వెయిటింగ్ చాలా మంది. కింద కామెంట్స్ లో కూడా పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని. అట్లనే చిత్రం కూడా ఈ టీజర్ చూస్తే అట్లనే అనిపించింది. అంటే అలాంటి సినిమాలు వదులుకోరు. అంటే బోల్డ్ డైలాగ్స్ ఉన్నా కానీ దాంట్లో స్టోరీ ఉంటది, అంటే ఆకట్టుకునే కథాంశం ఉంటది, ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంటది. ఇది చూసి అట్లనే అనిపిస్తుంది. మరి 100% అంటే చూసిన వాళ్ళు కూడా ఈ ఒకప్పుడు చిత్రం ట్రెండ్ చేసింది, కొత్త వాళ్ళతో చూసి అప్పుడు కొత్త డైరెక్టర్. అవునవును. ఇది ఇప్పుడు కూడా ఒక 100 చిత్రాలతో సమానం. అసలు మీరు ఫస్ట్ సినిమా లెక్క ఉందా అసలు టీజర్ కట్? ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్, ముఖ్యంగా మీ హీరో హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. రియల్లీ వాళ్ళు ఫస్ట్ సినిమా లెక్క అసలు యాక్టింగ్ చేయలే. ఇక వాసవి గణేశన్ అయినా లేకపోతే హన్స్ అయినా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు యాక్టింగ్ చేసారు. ఇక మీరు చెప్పండి హన్స్, టీజర్ లో చూస్తేనేమో మీసాలు లేవు, ఏం లేవు, గడ్డం లేవు. అంటే చిన్నప్పుడు క్యారెక్టర్ 15-16 years కుర్రాడు ఉండవు ఇంకా. ఓకే, ఇప్పుడు చూస్తే అది మన పోకిరి అతిథిలో మహేష్ బాబు ఎట్లుంటారు సేమ్ అట్లున్నావు. అదే సైడ్ ఇట్లా హెయిర్ స్టైల్, ఫంక్, ఆ గడ్డం, మీసం తెల్లగా మంచిగా ఉన్నావు. థ్యాంక్ యూ. సో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి, వాటిని ఎట్లా తీసుకుంటున్నావు, ఎట్లా ఓవర్కమ్ అవుతున్నావు? నేను ఏం చెప్పాలనుకోవట్లేను ఇప్పుడు. ఆగస్ట్ 15 రోజు సినిమా చెప్తుంది. సో ఐమ్ లైక్ లీస్ట్ వరీడ్ ఫర్ నౌ. చక్కగా ఇప్పుడు ప్రమోషన్స్ ఎంజాయ్ చేస్తున్నా. ఫోకసింగ్ ఆన్ ద ప్రమోషన్స్ రైట్ నౌ. కమెంట్స్ అవన్నీ అయితే ఇంకా మా డైరెక్టర్ గారు అన్నట్టు ఆగస్ట్ రోజు డిలీట్ అయిపోతాయి. అదే చిల్లుగా ఉన్నాం. నీ మాటల్లో తెలుస్తుంది ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నావు నువ్వు. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనే తెలుస్తుంది నీ కళ్ళల్లో, నీ మాటల్లో మొత్తం. మీరు చెప్పండి వాసవి గణేశన్. మీరు వాసవి గణేశన్ అంటే అందరికి అనిపిస్తుంది తమిళ లేకపోతే తెలుగా, కానీ తెలుగు మాట్లాడుతుంటే మాత్రం మన తెలుగు అమ్మాయి లాగా ఉంది. నేను మీ తెలుగు అమ్మాయినే. చాలా బాగా యాక్ట్ చేసావు. టీజర్ చూస్తే అసలు ఫస్ట్ సినిమానా నీది? డెబ్యూట్. అసలు ఏమన్నా యాక్టింగ్ స్కూల్ కి అట్లా వెళ్ళినావా లేకపోతే? లేదు ఏం యాక్టింగ్ స్కూల్ కి ఏం వెళ్ళలేదు. మరి అట్లా యాక్టింగ్ ఇరిగా తీసినావు? అసలు అది మామూలు యాక్టింగ్ అసలు డైలాగ్స్ చెప్తుంటే చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అది మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే తన కథకి తగ్గట్టుగా నన్ను మలుచుకొని ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ ఎలా చేయాలి ఏంటి అని పిన్ టు పిన్ నాకు చాలా జాగ్రత్తగా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్లీ గ్రేట్. అంటే ఇలాంటి క్యారెక్టర్ తీసుకోవడం ఫస్ట్ మూవీకే, దట్టు ఈ సినిమాకి నువ్వు పెద్ద అసెట్, ఒక పెద్ద ఆస్తి అనమాట. అంటే నీ క్యారెక్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే కొందరు అంటే అనుకునే వాళ్ళు అనుకుంటారు, బట్ సినిమా అయిపోయినాక తెలుస్తుంది వాట్ ఈస్ మూవీ అని. ముందే తెలియదు కదా. హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు ట్రైలరే చూసారు ఇంకా సినిమా ముందుంది అనేది. షారుఖ్ ఖాన్ ఒక డైలాగ్ ఉంటుంది కదా హిందీలో, అభితో పిక్చర్ బాకీ, అభితో పిక్చర్ బాకీ మేరా దోస్త్ అని అన్నట్టు. ఇప్పుడు జస్ట్ టీజర్ చూసిరు, కానీ చాలా బాగా యాక్ట్ చేసావు. నిజంగా ఆల్ ద బెస్ట్. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. దట్టు తెలుగు బాగా మాట్లాడుతున్నావు, స్క్రీన్ మీద చాలా బాగా కనిపించావు. ఆ స్టోరీకి తగ్గట్టు, అంటే ఈ స్టోరీ నీ కోసమే పుట్టిందేమో, నువ్వు ఈ స్టోరీ కోసమే పుట్టినవేమో అన్నట్టు చాలా బాగా అనిపించింది. ఎలా అనిపించింది ఫస్ట్ డైరెక్టర్ నీ దగ్గరకు వచ్చి ఆ స్టోరీ చెప్పినప్పుడు? నువ్వేమనుకున్నావు ఫస్ట్ మైండ్లో? ఏమో నేను ఇది చేయలేనేమో, నా క్యారెక్టర్కి ఇది సెట్ అవుతుందా అవ్వదా, ఏమో కష్టమేమో అనేసి నేను అనుకున్నాను ఫస్ట్. ఛాలెంజింగ్ రోల్ అయ్యేది. అవును, వెరీ ఛాలెంజింగ్ రోల్. సో మరి ఎలా ఒప్పుకున్నావు? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినావా? మరి
ఫస్ట్ స్టోరీ ఫస్ట్ హాఫ్ వరకే విన్నాము. విని అమ్మో ఇది సెట్ అవ్వదు, బాయ్ బాయ్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఒక డైలాగ్ కూడా చెప్పింది, నేను చెప్తా అది. ఈ సినిమా నన్ను చేస్తే చెప్తాను కొడుతారు బయటకు వస్తాయని చెప్పింది ఫస్ట్ హాఫ్ విని. కానీ అట్లా అంటే మీరు అట్లా అనుకున్నారేమో, రేపు క్లాప్ పడొచ్చేమో, హూ నోస్. పడతాయి. సెకండ్ హాఫ్ విన్న తర్వాత అది తెలిసింది. చరణ్ అర్జున్ గారు ఇప్పుడు 3 రంగుల జెండా బట్టి పాట గత 3 ఏళ్లుగా మారుమోగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బేసిక్గా అంటే గవర్నమెంట్ రావడానికి కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కూడా అదే పాట కారణం అని కూడా అంటారు. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి, మరి హుషారు పిట్టల వరకు? అదే హుషారు పిట్టెల్ అనే సినిమా, అది నాకు ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు కదా, చాలా బాగుంటుంది ఆయనతో. నాకు తండ్రి కొడుకులాగా ఉంటాం. ఆయన ఒకసారి చెప్పాడు, సార్ నేను చాలా కష్టపడుతున్నాను ప్రతి సినిమాకి, ఏ రూపంలో వస్తుందో, ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా, ఒక కమర్షియల్ బ్రేక్ అనేది అర్థం కావట్లేదు, ఇది వస్తుందని దీనికోసం కష్టపడతాం, అది తీరా చూస్తే టేబుల్ మీదకి వచ్చేసేపటికి మనం ఫస్ట్ అనుకున్న సినిమా ఉండదు. ఇలా అంటే అది ఎలా వస్తుందో తెలుసా అని ఆయన సింపుల్గా చెప్పాడు. అదే అలా ఎలా వచ్చేసింది, అలా ఎలా జరిగిపోయింది అన్నట్టు వస్తుంది అది అంటే దానికి ఏదో ప్రాసెస్ ఉండదు. అవునవును, మన ఊహ అట్లా ఉంటుంది. ఆ జీవితంలో టక్కున వచ్చేస్తుంది, ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో కూడా తెలియదు, మనం అనుకునేవి జరిగిపోతాయి అన్నాడు. నాకు హుషారు పిట్టలు వచ్చినప్పుడు నాకు అలాగే అనిపించింది. అరే ఎంత మంచి సినిమా, నన్ను ఎత్తుకుంటున్న ఆ స్టూడియోకి. ఈ సినిమా కోసం నేను ఆఫీసులు తిరగలేదు, వీళ్ళ దగ్గరికి పోలేదు, ఎక్కడ ట్రై చేయలేదు, నా బిజీలో నేను ఉంటే నా దగ్గరికి వచ్చింది అది సినిమా. సో మనం అంతకుముందు పడిన కష్టం అంతా పడిన దగ్గరే ఫలితం రాదు, ఇంకొక దగ్గర వస్తుంది అంటుంటారు కదా. అవునవును. అలాగే నేను 10 ఏళ్ళ నుంచి తిరిగిన ఆఫీసులు లేవు, అడిగిన మనుషులు లేరు, సో చేయని ప్రయత్నము లేదు. సో ఒక మంచి సినిమా మనకు ఎందుకు వస్తలేదు, ఆ జనమందరూ కేరింతలు కొడుతూ బాగా ఎంజాయ్ చేసే సినిమా మనం చేయాలి కదా, మనమేం పాపం చేసాం మనకెందుకు రాదబ్బా అని చెప్పి అప్పుడప్పుడు అనిపించే ఉండేది నాకు. అది వచ్చేసింది హుషారు పిట్టెల్ అలాగా. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఓకే, జనరల్గా యూత్ సినిమాలలో ఉండే సరదా అవన్నీ ఉన్నాయి, దీంట్లో ఏం స్పెషల్ ఉంది, అంత ఏం లేదు కదా, వీళ్ళు నేనే చేయాలని ఎందుకు అనుకుని వచ్చాడు ఆ ప్రొడ్యూసర్ అని నాకు అర్థం అవ్వాలి. సో పెద్దగా ఏం అనిపించలేదు నాకు. అనిపించడం అంటే సినిమా బాగుంది, ఇది కామన్ ఇలాంటివి అన్నీ వస్తూనే ఉన్నాయి, ఇందులో ఏముంది, ఇందులో స్పెషల్ ఏంటి అనిపించింది. సెకండ్ హాఫ్ జస్ట్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అయ్యాక చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది, ఈమెకి వీళ్ళ కథ చెప్పొద్దు కానీ. సో అక్కడ నుంచి అర్రే అంటే డైరెక్టర్ అప్పటిదాకా సరదాగా గిలిగింతలు పెట్టిన ఇదే డైరెక్టరు అక్కడ నుంచి టర్న్ వేరే తీసుకుంటాడు. ఒకే సినిమాలో 2 డైరెక్టర్లు ఉన్నట్టుంటుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ అసలు ఈ డైరెక్టర్ అయినా ఫస్ట్ హాఫ్ తీసింది, ఫస్ట్ హాఫ్ తీసిన భిక్షు సెకండ్ హాఫ్లో ఉండడు. సెకండ్ హాఫ్ మొత్తం మెచ్యూరిటీ అయిపోయి ఒక టక్కున ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఒక 20 ఏళ్ళు వెనక్కి ముందుకు వెళ్ళిపోతాడు. ఒక 50-60 ఏళ్ళ బాలచందర్, భారతిరాజా వాళ్ళ సినిమాల్లాగా అంత గొప్పగా తీశాడు. ఓహో ఇది అందుకే నన్ను ఎత్తుకుంటూ వచ్చింది. నేను ఆ సమయానికి ఏంటంటే, నేను గరుడి లక్ష్మి, హుషారు పిట్టెల్ ఈ సినిమాలో నేను స్టార్ట్ చేసే ముందుకు నా మెంటల్ కండిషన్ ఎలా ఉండే అంటే, అసలు వదిలేద్దామా మ్యూజిక్ అన్నట్టుండే నాకు. మనం ఇంత కష్టపడుతున్నాము, మనం ఎన్ని చేస్తున్నాము, వర్కౌట్ అసలు వచ్చి అంటే నేను చిన్నప్పుడే వచ్చాను, ఇంటర్మీడియట్ అయిపోగానే ఇండస్ట్రీకి వచ్చేసాను. ఆయుధం ఫస్ట్ పాటనే నిన్న ట్రెండ్ అయింది, ఇదే మీటమ్మా అమ్మాయి అమ్మాయి, ఆ పాట ఫస్ట్ నాది రాసింది నేను. సో అలా పాట లిరిక్స్ రాసింది మీరేనా? అరే దేవుడా. చూడు, ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చిన పాట ట్రెండింగ్ లో ఉంది, నాదే. మీరే అన్నారు ముఖ్యమంత్రి వచ్చిందని పాట నాదే అని, మీరే నేను ఎవరో తెలియదని చెప్పారు. సో ఈ ఎందుకు వచ్చి ఈ గ్యాప్ ఉంది కదా. అసలు కాదు, మీరు స్టేజ్ మీదకి ఎవరు పిలిచినా పోలేదా? అసలు ఏంటంటే అంత పెద్ద పాట, 3 రంగుల జెండా బట్టి పాట అంటే మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి రాలేదు? నేను పోతానే ఉన్నా, మీరు పట్టించుకోవట్లేదు. మైక్ ఇచ్చిరా స్టేజ్ మీద? ఇచ్చారు. లే ఇండస్ట్రీ ఎప్పుడు నన్ను ఎక్కడో ఉంచాలి అక్కడ ఉంచింది. లేకపోతే ఇన్నేళ్ళు మనం ఏమీ లేకుండా 2 జతల బట్టలతో హైదరాబాద్ వచ్చి ఇలా ఎలా ఉంటాం. సో కానీ నాకు కావాల్సిన కమర్షియల్ హిట్ రాలేదు. ఆ కమర్షియల్ హిట్ నాకు హుషారు పిట్టెల్ రూపంలో రావడం, ఆ సినిమా సెకండ్ హాఫ్ చూడగానే నాకు నమ్మకం వచ్చేసింది. ఓహో మనం వెతుకుతున్న సినిమా ఇదే, ఈ సినిమా తెలిసే అంటే అదే చెప్తున్నా కదా. ఆ రోజుకి నాకున్న మెంటల్ కండిషన్ ఇలా వచ్చినప్పుడు అసలు సినిమాలో వదిలేసి వేరే ఏమైనా చూసుకుందామా, ఇంకేం విన్నాళ్ళు ట్రై చేద్దామన్న సెన్స్లో ఉన్నా. ఇండస్ట్రీ నాకు మిత్రుడు చెప్పాడు, మనీ అని నా ఫ్రెండ్ ఉంటాడు రైటర్, ఇండస్ట్రీని నువ్వు వదిలేద్దాం అనుకున్నా ఇండస్ట్రీ నేను వదిలేదు ఆయన అన్నాడు. ఆ మాట నాకు తర్వాత హుషారు పిట్టెల్ వచ్చాక, గరుడి లక్ష్మి వచ్చాక, అరే మనోడు చెప్పాడు కదా ఈ మాట అని.
నేను వెళ్దాము ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్న టైంలో నన్ను ఆపడం కోసమో నన్ను అనడం కోసమో భిక్షు, వెంకటేష్ యాదవ్ గారు, పీపుల్ మీడియా సంస్థ, గౌరీ నాయుడు వీళ్ళంతా నా దగ్గరికి వచ్చేసి రే నువ్వు పోతురా అని ఈ సినిమాలు ఇచ్చినట్టే అనిపించింది నాకు. టింగు టింగు సాంగ్ కూడా టింగు టింగు టొంగ 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 టొంగ. సాంగ్ అవునా? బాగా ఫేమస్ అయింది కదా, వీళ్ళు స్టేజ్ మీద ఎప్పుడు ఎక్కడైనా అదే పర్ఫామ్ చేస్తున్నారు కదా, అదే స్టెప్స్ బాగున్నాయి. ఆ పాట కూడా అంటే భిక్షులో తన టెక్నీషియన్ ఇప్పుడు తన మొదటి దర్శకుడే కావచ్చు, కానీ ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతా అంటే దర్శకుడు ఒక 20 ఏళ్ళోడు వచ్చి డైరెక్టర్ చేసినా కూడా నా సుపీరియర్ ఆయన కెప్టెన్ అంతే. అతను ఒక తండ్రి లాగానే మనం భావిస్తాం. అతనిలో ఒక గొప్ప తండ్రి గుణం ఏముంటుందంటే భిక్షలో, ఈ సినిమాలో చిరంజీవి అనే ఒక లిరిసిస్ట్ సింగిల్ కార్డ్ రాశాడు ఆయన. సో తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని విని నీలాంటి ఇండస్ట్రీ ఇన్ని రోజుల నుంచి ఏం చేయలేదు, నేను ఇస్తాను నా సినిమాలో, తన మొదటి సినిమాలోనే పాటలను ఇచ్చేసాడు ఆయన. అలాగే నన్ను కూడా బ్రో నిన్ను బయట ఎంతసేపు ఎమోషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అని, లేకపోతే ఇట్లా ఆర్గానిక్ మ్యూజిక్ డైరెక్టర్ అని, అయితే నీలో నువ్వు ఆ రోజుల్లోనే డిల్లకులు శంభు శంభు లాంటి పాటలు చేసినోడు కదా, నీలో కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, వీళ్ళెందుకు నేను ఇలా ముద్రలు వేస్తున్నారు అని చెప్పి నువ్వు ఇలాంటి పాట చేయని చెప్పి ఆ టొంగ టొంగ అనే పాటని ఆల్మోస్ట్ ఆ లైన్స్, ఆ పదాలు గిదాలన్నీ ఆయన ఒక్కొక్క లైన్స్ అన్ని ఖాయం చేసేసి ఇలాంటి పాట ఒకటి ఆట ఆడుకున్నట్టు సరదాగా బ్రో, ఇలా నువ్వేం పెద్దగా ట్యూన్ చేయకు, పెద్ద పాట అది ఏం పట్టించుకోకు, నేను ఓన్లీ హుషారు పిట్టల్ అన్న ఆ ఒక్క లైన్ దగ్గర మాత్రమే సినిమా లెక్క పాటించామని. అంటే సినిమా కంటూ ఇప్పుడు పాట చేస్తున్నప్పుడు ఆ టైటిల్ సాంగ్ ఒక ఒక్కు ఉండాలి కదా, ఇది చేద్దామని. మిగతా అంతా ఎలా అంటే ఆడుకున్నట్టు పిల్ల డాల్దడి దాని చెరపడి ఆయన బయట ఎట్టుంటాడు, నేను జింగ చిక్క డ్యాన్స్ వేసిన. సో తన బాడీ లాంగ్వేజ్ని తన మైండ్ సెట్ని ఆ పాటలో పెట్టి ఇలాంటి పాట చేయను, ఇలాంటి పాట చేస్తే నీలో ఉన్న కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు పక్కన పోతున్నాడు అంటే మనల్ని ఎవరైనా డైరెక్టర్లు అడిగితేనే అలాంటి పాటలు చేస్తాం కదా. కంగ్రాచులేషన్స్ అండి, అట్లా మీకు అంటే మంచి సినిమా వచ్చిందని అనుకుంటున్నాం మేము. అవును. టీజర్ కట్ కూడా అంటే బాగా సినిమా వచ్చింది కాదు, ఇక నుంచి అన్ని మంచి సినిమాలు రావడానికి ఇది బాటేసింది. ఖచ్చితంగా ఆగస్ట్ 15th రోజు తెలిసిపోతుంది ఖచ్చితంగా. ఫస్ట్ షో ఆగస్టు 15th రోజు బానిసత్వం నుంచి భారతదేశం బయటపడ్డది, మేము ఓటమిలో నుంచి బయటపడతాం అంతే. వీళ్ళ పేరు చాలా బాగుందండి చూడడానికి, ఓకే. పర్ఫెక్ట్ సెలెక్షన్. మాసినపల్లి రవి, పుట్ట చిట్టి. అసలు వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆడిషన్ లో వేరే వాళ్ళు రాలి ఎవరు? చాలా మంది వచ్చారండి, కనెక్ట్ కావాలి కదా, నాకు క్యారెక్టరేషన్ అనేది కనెక్ట్ కావాలి కదా అని వీళ్ళు కనెక్ట్ అయ్యారు. వీళ్ళు అంటే రెఫరెన్సా లేకపోతే ఓన్లీ యాక్టింగ్ బేస్డ్ గా తీసుకున్నారు? అసలు సంబంధం వాళ్ళకి నాకు సంబంధం లేదు. కాస్టింగ్ త్రూ నాకు ఈ వయసు తగ్గట్టు ఉండే కుర్రాడు కావాలి, ఈరోజు అమ్మాయి గారు మనకు కాస్టింగ్ పంపేస్తే కాస్టింగ్ కాల్ పెడతాం కదా, కాస్టింగ్ కాల్ అని నూతన అవకాశం అని అలా పెట్టినప్పుడు పోయింది, అలా వచ్చారు. కానీ చాలా బాగుంది ఆన్ స్క్రీన్, అంటే వీళ్ళను చూస్తుంటే టీజర్ లో భలే ఉంది, పేరు కూడా బాగుంది ఇద్దరిది. ఆ పక్కన ఉండే ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎవరు? భాను కొట్టుకున్నా ఆర్టిస్ట్ ఆయన, అంటే ప్యాడింగ్ అన్నాను సారీ, కొత్త ఆర్టిస్ట్, హీరో ఫ్రెండ్. పాపం ఆయన ఎన్నో అవకాశాల కోసం చూస్తున్నాడు అంట కదా. అవునవును. ఆయన చెంప మీద కొట్టుకున్నాడు 10 దెబ్బలు. అవునవును. అంటే దానివల్ల కూడా కొంచెం వైరల్ అయినట్టు అనిపిస్తుంది, సినిమా కూడా మైలేజ్ అయినట్టు తెలుస్తుంది. మీరు ఏమంటారు భాను గురించి? అట్లా చేయడం స్టేజ్ మీద కరెక్టేనా? అంటే అంటే ఆల్రెడీ నోట్ సినిమా చూసినాం, మేము సినిమా చూసినాం, సినిమా అందరికి కాన్ఫిడెంట్ హిట్ అయిద్దని అందరికి తెలుసు. అది కొట్టుకోవడం అయితే రాంగే, అది అవసరం లేదు. అంటే అది అతను రాకపోతే కొట్టుకోవాలి, వచ్చినాక ఎందుకు కొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు రాకపోతే ఫలా పోయి కొట్టుకుంటే అసలు లేదు. అట్లా 1-2 అంటే ఓకే, ఆయన కొట్టుకుంటుంటే హీరోయిన్ హీరో ఇట్లా అయ్యో అట్లా కొట్టుకుంటుండే అన్నట్టు చూస్తాను. అంటే ఆయన ఎందుకు కొట్టుకున్నాడంటే నాకు అర్థమైంది అంటే అదే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గోవర్ధన్ గారు ఉంటారు, ఫాదర్ క్యారెక్టర్. ఆయన ఫాదర్ క్యారెక్టర్ రమేష్ గారు ఉంటారు. వీళ్ళంతా వాళ్ళ సగం ఏజ్ అంటే ఒక 15-20 years వాళ్ళ జీవితం అంతా కూడా ఇక్కడే పోయింది. వాళ్ళు ఒక యంగ్స్టర్స్ గా ట్రై చేసి ఉంటారు, అట్లా మస్తు మంది ఉన్నారు. వాళ్ళ యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు నా దగ్గర కూడా నిసార్ బాయ్ అని ఒక ఉంటాడు. వాళ్ళు యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు ఎన్నో కళలు కానీ పాత్రల కోసం వచ్చి ఉంటారు. వాళ్ళు ఈ రోజు తండ్రుల పాత్రలకు వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బ్రేకులు రాదు. అట్లాంటిది ఆ పోరాడు కొంచెం ఆ భాను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. సరే ఆయన ఎన్నేళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం మనకు తెలియదు, కానీ ఆ ఏజ్లో ఇలాంటి సినిమాలో అంత మంచి పాత్ర దొరకడం ఆడికి కళ లాంటిది. అది సో అది కళ నిజమా అని ఆడికి అర్థం కాక కుట్టుకొని ఉంటాడని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే వాడి పెయిన్ ఇప్పుడు ఆడికి రావడం, భిక్షు అతనికి ఇవ్వడం చాలా మంది ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. సో వాళ్ళు అతను ఏం చేశాడంటే ఈ సినిమాలో ప్రతి పాత్రను మీరు సినిమా మన రుద్రసాయి డిఓపి పిల్లాడు కూడా సినిమా థియేటర్కి వెళ్ళిన 10 నిమిషాలకే మనల్ని ఆ ఊర్లో భువనగిరి లాంటి ప్రాంతాల్లోకి తీసుకెళ్తారు వీళ్ళిద్దరు. తీసుకెళ్ళి ఇంక ఎవరు కూడా మనకు కొత్త ఆర్టిస్టులు అన్నట్టు ఉండకుండా వీళ్ళు మనకు తెలిసినోడు, మన మామ, మన బావమరిది, ఊర్లో మనోళ్ళే అన్నట్టే ఉంటారు అంతా.
హన్స్ నువ్వు చెప్పు, ఈ స్టోరీ నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అంటే వెరీ క్యాజువల్ వేలో అడుగుతున్నా, సీరియస్ Okay. తీసుకోకు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు బ్రో, Okay. లేదు. నేను కూడా- గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు కదా. లేదు. అంటే ఈ సినిమాలో నువ్వు ఒక అమ్మాయిని పటాయిస్తావు, అవును అంటే ఇద్దరు లవ్ లో ఉంటారు, అంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు కదా. అవును. సో అంటే ఎలా ఉండింది యాక్టింగ్ చేసేటప్పుడు? అంటే ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, ఎట్లా రెడీ అయినావు ఈ పాత్ర? ఎక్స్పీరియన్స్ లేదు, నాకు సెట్ ఎక్స్పీరియన్స్ ఉందన్న. ఒక 5-6 years నుంచి నాకు ఆల్రెడీ సినిమాలు చేశాను నేను. సెట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండే, బట్ ఫస్ట్ మూవీ దట్. యాజ్ అ లీడ్ అయితే ఫస్ట్ మూవీ అది. అదే అంటున్నాం కదా, డైరెక్టర్ గారు చెప్పే నరేషన్, ఆయన కంఫర్ట్ ఎలా ఇస్తారు, ఏం చేయాలి, డైలాగ్స్, మళ్ళీ ఎమోషన్ ని ఎలా తీసుకురావాలనేది మొత్తం లైక్ ఎవ్రీథింగ్ యూస్ టు టేక్ కేర్ చేసుకొని సెట్ మీద వెళ్ళి ఇంకా వర్క్షాప్ కూడా చేసాం కదా. సో సెట్ మీద వెళ్ళాక అది ఇంకా వచ్చేస్తుండే ఆటోమేటిక్ గా. అయితే అవన్నీ ఏం లేదు అయితే ఈ సినిమాలో హీరోయిన్ పటాయించాడు, హీరోయిన్ పటాయిస్తాడు. స్టోరీ రివీల్ అయిపోతుంది, అందుకే చెప్పలేదు సార్ నేను. స్టోరీ రివీల్ అయిపోతుంది కదా అని వాళ్ళు అట్లనే అనుకోని. డైరెక్టర్ ఏం చేయడని చెప్పడం కోసం అంటున్నాడు కానీ వాస్తవంగా గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి అంత బాగా యాక్ట్ చేశాడు. గర్ల్ ఫ్రెండ్ లవ్ అవన్నీ ఉంటే ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లోకి వచ్చేస్తారు కాబట్టి నీ గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుండే గర్ల్ ఫ్రెండ్? ఈయన ఊహల్లో ఉన్నాడు కాబట్టి ఈయనకు చిట్టి మంచిగా అనిపించింది అంతే. వాసవి నువ్వు చెప్పమ్మా, ఎవరు ఏమనుకున్నా నీ అమ్మ తగ్గేదేలే అని అన్నారు కదా, అసలు అది ఎందుకన్నారు? స్టోరీ తెలుసు కాబట్టి అన్న. అంటే ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయా నీకు? అయ్యో ఎందుకు రాలేదండి, వచ్చినాయి వచ్చినాయి negative negative కదా. comments. నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, తగ్గేది లేని అవ అన్నాక తగ్గిపోయినాయి. ఇంకోళ్ళు రావట్లేదు జోలి కదా. నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నావా? అంటే ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు. మూవీ రిలీజ్ అయ్యాక ఫుల్ ఫ్లెజ్డ్గా నా యాక్టింగ్ మొత్తం చూసి వస్తే నేను రెడీగా ఉన్నాను చేయడానికి. ఇప్పుడు వచ్చాయి కానీ ఏం ఒప్పుకోవట్లేదు. ఐమ్ నాట్ రెడీ టు డూ ఇట్. నీలాగా అంటే ఇండస్ట్రీకి ఇంత తక్కువ టైంలో చాలా చిన్న వయసులో వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఫస్ట్ రోజు సెట్లోకి వెళ్ళినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? నీ వయసులో వాళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకుంటే నువ్వు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఒకటి, నువ్వు ఇప్పుడు ఒక సినిమా కూడా కంప్లీట్ చేసావు, అది రిలీజ్ కాబోతుంది, నేను ఏం సలహాలు ఇస్తాను? చెప్పొచ్చు కదా మన ఎక్స్పీరియన్స్, వచ్చింది చెప్పు. రెండు మాటలు. అంటే నేనేం ఇవ్వాలనుకోవట్లేదు బేసిక్గా. నాకు అంటే ఫస్ట్ డెబ్యూట్ మూవీయే అలాంటి డైరెక్టర్, ఇంకా మా డిఓపి గారు రుద్రసాయి సార్, ఇంకా సెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివర్ లైక్ అ ఫ్యామిలీ. అందరూ లైక్ ఏమంటారు, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, హెల్దీ అట్మాస్ఫియర్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంత డిస్టర్బెన్స్ కూడా లేకుండా. ఓకే, మూవీ ఏమంటారు టీజర్ రిలీజ్ అయ్యాకి నెగిటివిటీ చూసాం కానీ సినిమా చేసేటప్పుడు అసలు ఇంత కూడా లేదు డిస్టర్బెన్స్ మాకు. నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వచ్చే వాళ్ళకంటే కూడా స్టోరీ సెలెక్షన్ ఇంకా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవి చేస్తే. మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు టీజర్ చూసి? ఫోన్స్ కి ఇట్లా ఏమైనా చేస్తారు కదా, మాట్లాడతారు కదా, ఏమంటున్నారు? అసలు నువ్వేనా ఇది అని మాకు తెలిసిన వాసవి ఇది కాదు కదా, అయ్యే ఎంత బాగా చేసావు, ఏంటి అసలు ఈ యాంగిల్ కూడా ఉందా నీలో అని చెప్పేసి. డబ్బింగ్ కూడా నువ్వే చెప్పుకున్నావు కదా? డబ్బింగ్ వేరే వాళ్ళ, బట్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది డబ్బింగ్, నువ్వే చెప్పినట్టుంది డబ్బింగ్. మామూలుగా సినిమాలో క్యారెక్టర్ వేరు, బయట ఈమె ఇంట్లో కంటే టెంపుల్లోనే ఎక్కువ ఉంటుంది, దేవాలయాల చుట్టూ తిరుగుతుంటది. ఇక చివరి ప్రశ్న డైరెక్టర్ గారికి, అసలు హుషార్ పిట్టల్ సినిమా ఎందుకు చూడాలి? అంటే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పూర్వం దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి ఒక 70 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు ఈ సినిమాని ఎందుకు చూడాలి? అంటే పేరెంట్స్, అంటే నేను మళ్ళీ అంటే మర్చిపోయాను, ఈ చిత్రం తల్లిదండ్రులకు అంకితం. ఓకే, ఈ చిత్రం హుషారు పిట్టలని చిత్రం కింద మర్చిపోయాను, క్యాప్షన్ పెట్టలే కానీ ఈ చిత్రం తల్లిదండ్రులకు అంకితమై పెట్టాల్సింది. ఎందుకు చూడాలంటే అవేర్నెస్ అంటే మనము పిల్లలకు అన్నీ ఇస్తున్నాం, మనకి కథ రివీల్ అవుతుందండి. ఓకే, అవేర్నెస్ కోసం అని చెప్తా. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. టీజర్ చాలా బాగా వచ్చింది, ట్రైలర్ కూడా బాగా రావాలి, బాగా ఇరగదీయాలి, సినిమా మంచి కలెక్షన్స్ రావాలి. August 15th రిలీజ్ అవుతుంది, అండ్ ఆ రోజు స్కూళ్ళకి కాలేజ్లకి అన్నిటికీ హాలిడే ఉంటుంది. సో అందరూ ఖచ్చితంగా హాల్ అయితే హౌస్ఫుల్ అయితే, అట్లనే మీ సినిమా కూడా హౌస్ఫుల్ అవుతుంది. కానీ టాక్ బాగా రావాలని కోరుకుంటున్నాం, పెద్ద హిట్ అవ్వాలి అని మా సాక్షి ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారుగా వ్యూవర్స్, మరి ఇది స్పెషల్ ఇంటర్వ్యూ హుషార్ పిట్టలు సినిమా టీంతో. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి సినిమా. దిస్ ఇస్ కృష్ణ బాలా సైనింగ్ ఆఫ్.